భారత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్నగర్ లో అంబరాన్నంటుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరవుతున్నారు. గ్రామీ అవార్డు విన్నింగ్ సింగర్ రిహాన్నా ప్రదర్శనతో ఈ వేడుక ప్రారంభమైంది. ఈ షో కోసం ఆమెకు ఏకంగా $9 మిలియన్ చెల్లించినట్లుగా తెలుస్తోంది. ఈ 3 రోజుల వేడుకకు హాజరయ్యే అతిథుల కోసం అంబానీ కుటుంబం ఖరీదైన సేవలు అందిస్తోంది. ముంబై, ఢిల్లీ నుంచి జామ్నగర్ కు చార్టెడ్ విమానాలని నడుపుతోంది. వరల్డ్ క్లాస్ చెఫ్లు, వార్డ్రోబ్ సర్వీసులతో పాటు అతిథులను తరలించేందుకు లగ్జరీ కార్లను ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మంది అతిథులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వారికి విభిన్న రుచులను అందించేందుకు ఇండోర్లోని జర్డిన్ హోటల్ నుంచి 21 మంది చెఫ్లను రప్పించారు. వారు సిద్ధం చేయబోయే వంటకాల్లో జపనీస్, థాయ్, మెక్సికన్, ఫార్సీ థాలీ వంటివి ఉన్నాయి. అల్పాహారం కోసం 75 రకాల వంటకాలు, లంచ్ కోసం 225 రకాలు, డిన్నర్ కోసం 275 రకాలు, లేట్ నైట్ కోసం 85 విభిన్న వంటకాలని సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు ఇండోర్ సంప్రదాయ వంటకాల కోసం ప్రత్యేక కౌంటర్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కు హాజరయ్యే అతిథుల కోసం లాండ్రీ, ఖరీదైన దుస్తులు, చీరలు కట్టేవారు, హెయిర్ స్టైలిస్టులు, మేకప్ ఆర్టిస్టులు కూడా అందుబాటులో ఉన్నారు. జామ్నగర్ విమానాశ్రయం నుంచి వేడుకలు జరిగే గ్రాండ్ రిలయన్స్ గ్రీన్ కాంప్లెక్స్ కు అతిథులను తరలించేందుకు రోల్స్ రాయ్స్, రేంజ్ రోవర్, BMW వంటి విలాసవంతమైన కార్లను సిద్ధం చేశారు. గ్లోబల్ పర్సనాలిటీలైన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్, వరల్డ్ డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్, ఐడోబ్ సీఈఓ సంతను నారాయణ్ సహా పలువురు ప్రముఖులతో పాటు బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, సల్మాన్ ఖాన్ వంటి వారు వేడుకకు హాజరయ్యారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులతో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో సంబరాలు అంబరాన్నంటాయి. బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్, షారూఖ్, ఆమీర్లు ఒకచోట కలవడం చాలా అరుదు. అలాంటిది ముగ్గురు కలిసి అంబానీ ఈవెంట్ లో ఫేమస్ పాటలకు డాన్స్ చేసి అలరించారు. ఇందులో భాగంగానే నాటు నాటు స్టెప్ కూడా వేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మార్చి 3 వరకు జరగనున్నాయి. మొదటి రోజు జమునానగర్ ప్రాంత ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అంబానీ. ఈ కార్యక్రమంలో దాదాపు 20,000కు పైగా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇక రెండో రోజు శనివారం ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరిగాయి. ఈ వేడుకల్లో అనంత్ అంబానీ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొంటోన్న అనారోగ్య సమస్యలు, తన ఫ్యామిలీ సపోర్ట్ గురించి భావోద్వేగ స్పీచ్ ఇచ్చారు. అనంత్ మాట్లాడుతున్న సమయంలో ఆయన తండ్రి ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు మాటలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.